అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 156 బ్యాడ్ డాడీ. ఇక స్టోరీలోకి వెళ్తే, అరుణ్ ఎంత చెప్పినా అక్షయ్ అతని మాట వినకపోవడంతో కనీసం రాజేశ్వరితో అయినా మాట్లాడిస్తే ఏ మాట అయినా వింటాడని అనుకున్న అరుణ్ వెంటనే రాజేశ్వరికి కాల్ చేశాడు. అరుణ్ కాల్ను వెంటనే రిసీవ్ చేసుకున్న రాజేశ్వరి, హలో అరుణ్, ఎలా ఉన్నావు అని ఉత్సాహంగా అడిగింది. అప్పుడు అరుణ్ నిదానంగా, నేను బాగున్నాను ఆంటీ, అక్షయ్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాను అని చెప్పాడు. అది వినగానే, అక్షయ్కి ఏమైంది కంగారుగా అడిగింది రాజేశ్వరి. ఏం కాలేదా ఆంటీ, కానీ అతను గత కొన్ని రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు. దీని గురించి మీకు తెలుసా అని అడిగాడు. ఆ మాట విని రాజేశ్వరి ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నిదానంగా, నాకు తెలియదను, అసలేం జరిగింది అని అడిగింది. ఖచ్చితంగా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదా ఆంటీ, అక్షయ్ దాత్రిల పెళ్లి జరుగుతుందని అందరితో పాటు నాకు కూడా తెలిసింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. కానీ అక్షయ్ ఈ మధ్య డల్గా కనిపిస్తున్నాడు. మీరు ఒకసారి అతనితో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అని అన్నాడు. అది విని రాజేశ్వరి మనసులో, ఇప్పుడు ఎవరైనా చెప్పినా అక్షయ్ వినే పరిస్థితుల్లో లేడు, నేను చెప్పినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అని అనుకుంటూనే పైకి మాత్రం, సరే అరుణ్, విషయం చెప్పినందుకు థ్యాంక్స్, నేను అక్షయ్తో మాట్లాడతాను అని చెప్పి వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. రాజేశ్వరి హఠాత్తుగా ఫోన్ కట్ చేయడంతో అరుణ్ ఏం అర్థం కానట్లు అయోమయంగా ఫోన్ వైపు చూశాడు. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఒక స్నేహితుడిగా నేను చేయాల్సింది చేశాను, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అక్షయే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే కరెక్ట్గా 10 గంటలు అవుతూ ఉండగా ఆఫీస్లో అడుగుపెట్టాడు అక్షయ్. అతని చూపులో, నడకలో మునుపటి హుందాతనం, రాజసం ఉట్టిపడుతున్నాయి. దాంతో అతన్ని చూసి ఆ రోజు వరకు అక్షయ్ గురించి మాట్లాడుకున్న ఎంప్లాయీస్ నోరు ఒక్కసారిగా మూతపడినట్లయింది. ఎవరూ అతన్ని డైరెక్ట్గా చూడ్డానికి కూడా ధైర్యం చేయలేదు. గత కొన్ని రోజులుగా అక్షయ్ ఆఫీస్కి రాకపోవడంతో అక్కడ జరుగుతున్న విషయాలను త్రిపాఠియే చూసుకున్నాడు. ఆ రోజు అక్షయ్ ఆఫీస్కి రావడం చూసి అతను ఆనందంగా, అమ్మయ్యా, బాస్ ఆఫీస్కి తిరిగి వచ్చారు, ఇన్ని రోజులు అన్ని పనుల్ని ఒక్కడనే చూసుకోవడంతో పూర్తిగా అలసిపోయాను, ఇక నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని అనుకున్నాడు. అలాగే డాక్టర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అతని దగ్గర ఉండటంతో దాని గురించి అక్షయ్కి చెప్పడం కోసం వెంటనే లేచి అక్షయ్ క్యాబిన్కి వెళ్ళాడు త్రిపాఠి. నేరుగా అక్షయ్ దగ్గరికి వెళ్ళిన అతను, బాస్, మేడం గురించి డాక్టరేట్ నుంచి మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళు చిన్నగా ముడుచుకున్నాయి. దాంతో అతను, విషయం చెప్పండి అని అన్నాడు. అప్పుడు త్రిపాఠి కొంచెం ముందుకు వంగి గుసగుసలాడుతున్నట్లుగా మాట్లాడుతూ, బాస్, మీరు ఊహించింది నిజమే, స్నేహ మేడంను మీ పేరెంట్స్ దాచి ఉంచారు. ఆమె ఉన్న ప్లేస్కి ఎవరు వెళ్ళడానికి వీలైనట్లుగా ఎక్కువగా గార్డ్స్ను కాపలాగా ఉంచారు. మీరు ఆర్డర్ ఇస్తే మన వాళ్ళు లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అని చెప్పాడు. అది విని అక్షయ్ ఒక క్షణం ఏదో ఆలోచించాడు. ఆ తర్వాత నిదానంగా, ఏం అవసరం లేదు, వాళ్ళని కేవలం అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండమని చెప్పండి, మిగతా విషయాల గురించి తర్వాత చూసుకుందాం, అలాగే పెళ్లి కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది అని అన్నాడు. ఆ మాట వినగానే త్రిపాఠి ఆశ్చర్యంగా, పెళ్ళా అని అంటూనే హఠాత్తుగా ఆగిపోయాడు. ఆ మాట అక్షయ్ చెవిన పడింది. అయినా అతను వినట్లుగా తలొంచుకొని ఫైల్లోకి చూస్తూ, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, వెళ్ళి పని చూసుకోండి అని చెప్పాడు. దాంతో త్రిపాఠి అయోమయంగా చూస్తూనే అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. తన బాస్ మనసులో ఏముందో అతనికి అర్థం కాలేదు. బాస్కి ఏమైంది? ఒకవైపు స్నేహ మేడం ఎక్కడుందో తెలిసిందని చెప్పినా దాత్రి మేడంను పెళ్లి చేసుకుంటున్నానని ఎందుకంటున్నాడు అనుకున్నాడు. ఎంత ఆలోచించినా అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు. మధ్యాహ్నం అవుతూ ఉండగా సోఫాలో కూర్చొని ఉన్న స్నేహ తన మొబైల్లో డేట్ను చెక్ చేసింది. అప్పటికి ఆమె అక్షయ్ ఇంటి నుంచి వచ్చి 4 రోజులు గడిచాయి. కానీ ఆమెకు మాత్రం
4 సంవత్సరాలు గడిచినట్లుగా అనిపించింది. ఆ ఇంట్లో ఆమెకు తినడానికి, ఉండడానికి ఎలాంటి లోటు లేదు. రఘునందన్ ఆమె కోసం అన్ని సౌకర్యాలను ముందుగానే అరేంజ్ చేశాడు. యువన్ కూడా ఎలాంటి గొడవలు చేయకుండా స్నేహ చెప్పినట్లు వింటున్నాడు. కానీ ఆ రోజు యువన్ ఎందుకో సరిగ్గా భోజనం చేసినట్లు అనిపించలేదు. ఉదయం నుంచి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. దాంతో స్నేహ వెళ్ళి యువన్ నుదుటిపై చేయి పెట్టి చూస్తూ, యువన్, నీకు ఒంట్లో బాలేదా అని అడిగింది. యువన్ ఏం మాట్లాడలేదు. దాంతో అతను ఎందుకో దిగులుగా ఉన్నాడని అర్థం చేసుకుంది స్నేహ. అప్పుడు స్నేహ అతన్ని బ్రతిమాలుతూ, చెప్పు యువన్, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. కానీ చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా తలెత్తి, మమ్మీ, డాడీకి మనం అవసరం లేదా? డాడీ వేరే ఆంటీని పెళ్లి చేసుకోబోతున్నాడా అని అడిగాడు. ఊహించని ఆ ప్రశ్నకు స్నేహ ఆశ్చర్యపోయింది. ఆ విషయం యువన్కి ఎలా తెలిసిందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె కంగారుగా, యువన్, ఇదంతా నీకెవరు చెప్పారు? నీకెలా తెలిసింది నాన్నా అని అడిగింది. నిజానికి ఈ విషయం యువన్కి తెలియకుండా ఉండాలని ఆమె 2 రోజుల నుంచి యువన్ చేతికి ఫోన్ కూడా ఇవ్వడం లేదు. అయినా యువన్కి విషయం తెలిసిపోవడంతో ఆమె టెన్షన్ పడింది. అప్పుడు యువన్ మెల్లగా ఏడుపు మొదలు పెడుతూ, నేను టీవీలో చూశాను, డాడీ ఆ బ్యాడ్ ఆంటీని పెళ్లి చేసుకోబోతున్నాడు. అంటే డాడీకి మనం అవసరం లేదు కదా మమ్మీ అని అన్నాడు. అప్పటికే యువన్ కళ్ళు ఎరుపెక్కాయి. అది చూసిన స్నేహ వెంటనే యువన్ను కౌగిలించుకొని, ఏడవకు యువన్, నేను చెప్పేది విను. డాడీ చాలా మంచివాడు. కానీ అతనికి కూడా తన సొంత లైఫ్ ఉంటుంది. మనం డాడీని ఫ్రీగా వదిలేయాలి. నీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాదని నాకు తెలుసు. కానీ ఇదే కరెక్ట్ నాన్నా అని ప్రేమగా నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. కానీ యువన్ ఆమె చెప్పే మాటలను వినిపించుకోవడం లేదు. 2 చేతులతో స్నేహాన్ని గట్టిగా పట్టుకొని పెద్దగా ఏడుస్తూ, మమ్మీ, అయితే నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా? నువ్వు డాడీ పెళ్లి చేసుకుంటున్నారని నాతో చెప్పావు. కానీ ఇప్పుడు డాడీ వేరే ఆంటీని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక మనకు డాడీ వద్దు అని ఏడుస్తూనే చెప్పాడు. ఆ మాటలకు స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. కానీ యువన్ను ఆ పరిస్థితుల్లో చూసి ఆమె తట్టుకోలేకపోయింది. కానీ ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించింది స్నేహ. యువన్ కూడా నిజాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆమెకు తెలుసు. కానీ తన కొడుకు బాధను చూసి ఆ క్షణం స్నేహ తట్టుకోలేకపోతోంది. దాంతో ఆమె కంటి నుండి కూడా కన్నీటి ధారలు ప్రవహించాయి. కాసేపటికి ఏడ్చి ఏడ్చి అలసిపోయిన యువన్ కూడా ఆమె చేతుల్లోనే నిద్రపోయాడు. మరోవైపు అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిన రోజుల నుండి ఇంటికి రావాలన్న సంగతి కూడా మర్చిపోయి ఆఫీస్లోనే గడపడం మొదలుపెట్టాడు. సరిగ్గా తిండి కూడా తినడం లేదు. ఆఫీస్లోనే నిద్రపోతున్నాడు. రాత్రులు కూడా ఒక్కడే పనిచేస్తూ కూర్చుంటున్నాడు. అదంతా గమనిస్తున్న ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. త్రిపాఠి కూడా అక్షయ్ పరిస్థితి చూసి భయపడుతున్నాడు. మరికొన్ని రోజుల్లో అక్షయ్ పెళ్లి కూడా జరగబోతోంది. కానీ అతను చూడ్డానికి ఇప్పుడు పెళ్లి కొడుకులా కనిపించడం లేదు. ఏదో హెల్త్ పాడైపోయిన పేషెంట్లా తయారవుతున్నాడు. అది చూసిన త్రిపాఠి ఇక సైలెంట్గా ఉంటే లాభం లేదని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని వెంటనే వెళ్ళి అక్షయ్ తల్లి రాజేశ్వరికి ఫోన్ చేశాడు. అక్షయ్ అసిస్టెంట్ నుంచి ఫోన్ వస్తుందని చూసిన రాజేశ్వరి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, త్రిపాఠి గారు, మీరు నాకెందుకు కాల్ చేశారు అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు త్రిపాఠి, ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి మేడం. మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే కాల్ చేశాను అని వినయంగా సమాధానం చెప్పాడు. దాంతో రాజేశ్వరి అనుమానంగా, విషయమేంటి చెప్పండి అని అడిగింది. అప్పుడు త్రిపాఠి ఆమెతో మాట్లాడుతూ, మేడం, బాస్ ఆఫీస్కి వస్తున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు, అది సంతోషించాల్సిన విషయమే. కానీ టైంకి తినడం లేదు, టైంకి నిద్రపోవడం లేదు. ఇలానే ఉంటే బాస్ హెల్త్ పాడైపోతుందని నాకు భయంగా ఉంది మేడం. నేను చెప్తే బాస్కి కోపం వస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప బాస్తో మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేరు. అందుకే మీకు కాల్ చేసి చెప్తున్నాను. మీరు ఒకసారి బాస్తో మాట్లాడండి మేడం అని అన్నాడు. తన కొడుకు పరిస్థితి గురించి విన్న రాజేశ్వరి ఒక్క క్షణం ఆలోచించింది. అప్పుడు ఆమె మనసు ఆందోళనతో నిండిపోయింది. 2 రోజుల క్రితం ఫోన్ చేసిన అరుణ్ అక్షయ్ ఆఫీస్కి వెళ్లకుండా బాధపడుతున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేసిన త్రిపాఠి
ఓవర్గా పనిచేస్తూ ఇబ్బంది పడుతున్నాడని చెప్తున్నాడు. ఇదంతా చూస్తుంటే అక్షయ్ మానసికంగా డిస్టర్బ్గా ఉన్నాడని ఆమెకు అర్థమైంది. దాంతో తన కొడుకు మీద ప్రేమ ఆమెను ఆగనివ్వలేదు. వెంటనే ఆమె, నేను ఇప్పుడే వస్తున్నాను అని త్రిపాఠితో చెప్పి ఫోన్ పెట్టేసింది. చెప్పినట్లుగానే కాసేపట్లోనే ఆఫీస్కి వచ్చింది రాజేశ్వరి. ఆమె నేరుగా అక్షయ్ క్యాబిన్లోకి వెళ్లడంతో హఠాత్తుగా తన తల్లిని అక్కడ చూసిన అక్షయ్ ఆశ్చర్యపోతూ, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు మమ్మీ అని అడిగాడు. నేను రాలేదు, నువ్వే రప్పించావు. నువ్వు వర్క్లో చాలా బిజీగా ఉన్నావు కదా, కనీసం ఇంటికి కూడా రాలేనంత బిజీ అని నిష్ఠూరంగా అంది. అక్షయ్ ఆమె నిష్ఠూరాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, అవును, ఈ మధ్య కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను అని అన్నాడు. ఆ మాటకు రాజేశ్వరి కోపంగా, బిజీ బిజీ, ఎందుకంత బిజీ? నీ గురించి నువ్వు కూడా పట్టించుకోవాలంత బిజీగా ఉండాల్సిన అవసరం ఏముంది అని అంది. ఆ మాటకు అక్షయ్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అతని రియాక్షన్ చూసిన రాజేశ్వరి విసుక్కుంటూ, అక్షయ్, నువ్వేం ఆలోచిస్తున్నావో నేను పట్టించుకోను. కానీ నీ పెళ్లి దగ్గరలోనే ఉందన్న విషయం మర్చిపోవద్దు. మనం ఇప్పటికే పెళ్లిని అనౌన్స్ చేశాం, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పింది. ఆ మాటకు అక్షయ్ మౌనంగా ఉండిపోయాడు. అది చూసిన రాజేశ్వరి ఇంకేదో అనబోతుండగా ఇంతలో అక్షయ్ ఫోన్ రింగ్ అయింది. అక్షయ్ తన తల్లి మాటను పట్టించుకోకుండా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, చెప్పండి అంటూ ఫోన్ మాట్లాడడంలో మునిగిపోయి తన ఎదురుగా ఉన్న ఫైల్ని తిరిగేస్తున్నాడు. దాంతో తన పనిలో పడిపోయాడని, ఇక తన మాటను వినిపించుకోడని అర్థం చేసుకుంది రాజేశ్వరి. అతని ప్రవర్తనకి కొంచెం నిరాశగా అనిపించినా ఇప్పుడు అతను కనీసం ఆ స్నేహాన్ని వెతకడం మానేసి దాత్రిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని తలుచుకొని కొంచెం సంతోషపడింది. ఇక అక్కడ మాట్లాడడానికి ఏం లేదని అర్థం చేసుకున్న ఆమె కొడుకు వైపు బాధగా చూసి క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది. అప్పటికే క్యాబిన్ బయట ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు త్రిపాఠి. లోపల నుంచి రాజేశ్వరి బయటకు రావడం చూడగానే అతను హడావిడిగా వెళ్ళి, మేడం, బాస్ ఏమన్నారు అని అడిగాడు. అప్పుడు రాజేశ్వరి అతని వైపు చూసి నిట్టూరుస్తూ, ఇప్పుడు కూడా అక్షయ్ బిజీగానే ఉన్నాడు. నేను చెప్పేది వినడానికి కూడా తనకి టైం లేదు. అందుకే నేను కూడా పెద్దగా ఏం చెప్పలేదు అని సీరియస్గా చెప్పింది. దాంతో లోపల ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకున్న త్రిపాఠి, థ్యాంక్ యూ మేడం, అయినా మీరు కంగారు పడకండి. బాస్ని ఎలాగైనా మామూలు మనిషి చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని వినయంగా చెప్పాడు. దాంతో రాజేశ్వరి ఏం మాట్లాడకుండా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. త్రిపాఠి కూడా నిరాశగా తన క్యాబిన్కి వెళ్ళాడు. కాసేపటి తర్వాత మధ్యాహ్నం అవుతూ ఉండగా అరుణ్ ఆఫీస్లోకి రావడం గమనించాడు త్రిపాఠి. దాంతో వెంటనే హడావిడిగా అరుణ్ దగ్గరికి వెళ్ళి, సార్, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు అని ఎక్సైటింగ్గా అన్నాడు. అరుణ్, అక్షయ్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అరుణ్ మాటలను అక్షయ్ తప్పకుండా కన్సిడర్ చేస్తాడని అనుకున్నాడు త్రిపాఠి. అతని ముఖంలో కంగారుని చూసిన అరుణ్, ఏమైంది త్రిపాఠి గారు అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి, ఏం చెప్పమంటారు సార్, అక్షయ్ సార్ ఇంతకు ముందులా లేరు. ఎప్పుడు డల్గా ఎవరిని పట్టించుకోనట్లు ఉంటున్నారు. కనీసం సరైన తిండి నిద్ర లేకుండా ఎప్పుడూ ఆఫీస్లోనే గడుపుతూ ఉన్నారు. బాస్కి రెస్ట్ ఉండడం లేదు. ఇలాగే జరుగుతూ ఉంటే ఏమవుతుందో అని నాకు కంగారుగా ఉంటుంది. అందుకే ఈ విషయం రాజేశ్వరి గారికి కూడా చెప్పి ఆమెతో కూడా మాట్లాడించాను. అయినా ఎలాంటి ఉపయోగం లేదు అని అన్నాడు. అతను చెప్పింది విన్న అరుణ్కి పరిస్థితి అర్థమైంది. దాంతో అతను తల ఊపి, సరే, నేను చూసుకుంటాను అని అన్నాడు. దాంతో త్రిపాఠి సంతోషంగా, థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అరుణ్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వెళ్ళి అక్షయ్ క్యాబిన్ డోర్పై తట్టాడు. ఇంతకుముందు ఎప్పుడూ అరుణ్ అక్షయ్ పర్మిషన్ కోసం అడిగేవాడు కాదు. డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళిపోయేవాడు. కానీ ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఏదో సరిగ్గా లేదని ఇద్దరికీ అనిపిస్తోంది. అందుకే అరుణ్ కూడా ఫార్మాలిటీగా ప్రవర్తించాడు. డోర్ తట్టిన శబ్దం విని అక్షయ్ తల పైకెత్తకుండానే లోపలికి రా అని పిలిచాడు. అక్షయ్ అరుణ్ల మధ్య వచ్చిన దూరం పెరుగుతుందా, తగ్గుతుందా? అసలు అక్షయ్ మనసులో ఎలాంటి ప్లాన్ నడుస్తోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.